అందరికీ నమస్తే. ఏమెండా ఫుల్ పేమెంట్కు ముందు అడ్వాన్స్ ఇచ్చినట్టు మొన్న ఏదో శాంపుల్లో వాన కొట్టింది. కానీ 3 దినాలకెళ్ళి ఎండనే కొట్టబట్టే ఇంకా ఎండ 3 దినాల దాకా గిట్లనే ఉంటుందట. ఏం చేస్తాం, ఆ సూర్య భగవానుడు కూడా ఏమన్నా పగబట్టిండో ఏమో కానీ మొత్తం మీద అయితే పరిస్థితి గిట్లున్నది. ఇక జిగేల్ రాజా వార్తలు షురూ చేద్దామా? ముందుగాల ఎంటీఓ ఎరికే కదా హెడ్లైన్సే. ఇక చూడుండ్రి. అభిమానిని కలిసిన పవన్ కళ్యాణ్ సారు చూడాలే, మళ్ళా తమ్ముని నిరంజన్ జోరు చూడాలే. 1 నెంబర్ సర్కార్ బడి ఓపెనింగ్ చేసిండు మళ్ళా సీఎం సారు దగ్గరుండి. ఏటీఎంనే ఎత్తుకపోయిన దొంగలు ఈ వీడియో అవుతున్నది మళ్ళా సోషల్ మీడియాలో వైరల్. బస్సు నడిపిన మంత్రి జూపల్లి, బస్సు ఎక్కిన మంత్రి పొన్నం అడ్లూరి. టెక్నాలజీ దినదినం అప్డేట్ అవుతున్నట్టే దొంగలు కూడా భలే అప్డేట్ అవుతున్నారు. ఎందుకంటే పెద్ద నిచ్చెనేసుకొని గోడలు దుంకి ఇంటోలను బెదిరించి అదిరించి బంగారం ఎత్తుకోపోవుడు కంటే ఏటీఎంలు దొంగతనం చేసుడు అలకగా కదా. అందుకే మళ్ళా గిట్ల తర్వాయిన ఏటీఎంలు దొంగతనం చేస్తున్నారు. ఏటీఎం దొంగలు దినదినము బ్యాంకోళ్లకు సుక్కలు చూపిస్తున్నారు కదా. బ్యాంకోళ్ళు ఏటీఎంలు పెడతారు కదా. ఏటీఎం మిషన్ల కాడికి వచ్చి మొత్తం మీద అయితే ఏటీఎం మిషన్నే ఎత్తుకొని పోతున్నారు. ఇక నిన్నైతే ఆంధ్రాలో సింగనమల నియోజకవర్గంలో బుక్కరాయ సముద్రంలో ఇక దొంగలు చూడుండ్రి డైరెక్ట్ పెద్ద బండే తీసుకొచ్చి ఏటీఎంనే ఎత్తుకొని పోయిండ్రు. చూసిరు కదా, ఎవరన్నా ఉన్నారా లేరా అని చెప్పి మొత్తం మీద అయితే అటు ఇటు చూసి ఏటీఎంని అయితే ఎత్తుకొని పోయిర్రు తాళతోని. ఇక ఎత్తుకొని పోయినాక గండ్ల పైసలన్నీ తీసుకున్నాక ఉత్తగిడిచి పెట్టిర్రా అంటే కాదు, మొత్తం మీద అయితే పెట్రోల్ పోసి గిట్ల తలగబెట్టిర్రు. చూసిరు కదా, పెట్రోల్ పోసి తలగబెట్టి ఏటీఎం మిషన్ను మళ్ళా పనికి రాకుండా చేసిండ్రు. మరి గీ తీరులో దొంగతనం అవుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారో ఏమో తెలియదు కానీ ఇక ఇప్పటికే కొన్ని జాగాలలో గిట్లనే ఏటీఎం దొంగతనం అయ్యింది. ఇక మళ్ళా తాప అవుతున్నది. జర పోలీసులు ఆలోచన చేసి ఏటీఎం దొంగలను పట్టుకుంటే మంచిగుంటది అనుకుంటున్నారు. ఇక దొంగలు కూడా ఇళ్లలోకి పోతే ఇంటోళ్ళతోని బాధ, అటెనక కేసులు అయితే పోలీసులతోని బాధ. ఇక ఇదంతా ఎందుకు, డైరెక్ట్ ఏటీఎంలో పైసలు ఎత్తుకొని పోతే ఏ రంది ఉండదు అనుకుంటున్నారేమో. మొత్తం మీద అయితే ఏటీఎంలో చుట్టుపడుతున్నారు. చాలా మంది అభిమానులు మా హీరోని కలవాలి అని అనుకుంటారు, కానీ అందరికీ ఛాన్స్ రాదు కదా. ఎప్పుడు అమాసకో పుణ్యానికో సినిమా దావత్లకో లేకపోతే ఇంటికాన్నో అభిమానులతోని ఫోటోలు దిగుతారు. అది కూడా హీరోలు ఉత్తగా ఉన్నప్పుడే ఫోటోలు ఇస్తారు. కానీ ఒక హీరో గట్ల కాదు, అన్ని పనులు ఇడిచిపెట్టుకొని ఇగో గిట్ల అభిమానిని కలుస్తాడు. మళ్ళా ఆంధ్ర చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారుకు నిజంగా పవర్ స్టార్ అని పేరెందుకు వచ్చిందో తెలియదు కానీ గిసొంటి పనులు చేయబట్టే కావచ్చు. అవును, మళ్ళా పానం బాగలేక బాధపడుతున్న తమ్ముడు నిరంజను పవన్ కళ్యాణ్ సార్ను చూసి గియల్లా మస్తు పవర్ తెచ్చుకున్నాడు. ఇంకో టీమ్ కూడా ఉందా? ఎక్కడున్నారు వాళ్ళంతా? ఇంకో డ్రీమ్. ఓకే, సారీ. మంచిగా నేను నా ఫ్యామిలీ మమ్మీకి డాడీ ఒకరికి వచ్చేదా, లేకపోతే మంచిగా ఉండాలి, మంచి ఇల్లు అట్లా నాకు మీతో కలిసి మాట్లాడాలని తినాలని ఉంది. చూసిరు కదా, పవన్ కళ్యాణ్ సార్ను చూసి మస్తు మురువబట్టే. ఇక పవన్ కళ్యాణ్ సార్ కూడా మొత్తం మీద అయితే అభిమానిని మంచిగానే వల్కరించిండు. ఇక ఎట్లున్నావు తమ్మి, ఏం సంగతి, నువ్వేం బాధపడకు, మేము ఉన్నాం కదా అని చెప్పి మొత్తం మీద అయితే మంచిగా సమాధానం చెప్పిండు. ఇక తమ్ముడు పవన్ కళ్యాణ్ అభిమానే మళ్ళా. ఇక గందుకే పవన్ కళ్యాణ్ సార్ను ఒక్కసారన్నా చూడాలి అని చెప్పి కాయుషుతోని అందరికీ చెప్పిండు. ఇక ముచ్చట పవన్ కళ్యాణ్ సార్కు ఎరకయుడుతోని అలా పవన్ కళ్యాణ్ సారే వచ్చి పలకరించిండు. నీకేం డ్రీమ్ అని చెప్పు. మనకి ఇల్లు కావాలా మామకి? బాబు కంప్లీట్గా నడవలేని పొజిషన్లో ఉన్నప్పుడు కూడా అప్పుడు కూర్చుని ఓపిక ఉండేది సార్. కారు మీద ఇప్పుడు ఇంతకుముందు చూసిన డ్యాన్స్ అదే ఊర్లో సార్.
ఒక 2 ఇయర్స్లో మళ్ళీ ఇంత ప్రాబ్లంకి వచ్చింది సార్. ఇప్పుడు అది కూడా లేని, హ్యాండ్ కూడా పైకి లేదు సార్. వాటర్ కూడా మేమే తాగిపియడం సార్. ఇట్లా ప్రెస్ చేసే బోన్ ఇరిగిపోతుంది పాపం. గట్టిగా హద్దుకోలేము సార్ మేము. చూసిరు కదా, చేతుల చేతేసి మంచిగా ఫోటో దిగి అభిమాని కోరికనైతే తీర్చిండు. ఇక అటెనక మొత్తం మీద అయితే పానం ఎట్లున్నది ఏం సంగతి అని చెప్పి అరుచుకొని తల్లిదండ్రులకు మంచి భరోసానిచ్చిండు. ఇక దవాఖాన ఖర్చులకు ₹1,00,000 సాయం కూడా చేసిండు. గిట్లా మొత్తం మీద అయితే మంచిగా వల్కరించి ఇక అటెనక వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకున్నాడు ఆంధ్ర చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు. చూసిరు కదా, మంచిగా అమ్మవారి దీవెనలు తీసుకోబట్టే గిట్లా అంత ముద్దుగానే ఉన్నది. కానీ పవన్ కళ్యాణ్ సారు వచ్చిండని చెప్పి పవన్ కళ్యాణ్ సార్కే దమ్మాడకుండా అభిమానులందరూ చుట్టి ఫోటోల కోసం ఎగవాడుడే మంచిగా లేదు. మంత్రి పొన్నం సార్ దగ్గర, మంత్రి అడ్లూరి సార్ దగ్గర, మంత్రి జూపల్లి సార్ దగ్గర పైసలు కూడా ఏమన్నా అయిపోయినాయా, లేకుంటే సార్ వాళ్ళ కార్లు కూడా ఏమన్నా ఖరాబ్ అయినాయా? ఏం లేదు, గీయాల ముగ్గురు బస్సులనే ప్రయాణం చేస్తే చిన్న డౌట్ కొట్టింది నాకు. ఎక్కడిది గీయాల ముగ్గురు మంత్రులు డైరెక్ట్ ఆర్టీసీ బస్సు ప్రయాణం చేసిండ్రు. ఆర్టీసీ బస్సు ప్రయాణం ముద్దు, ఏరే బండ్లల్లా ప్రయాణం వద్దు అన్నట్టు మొత్తం మీద అయితే మంత్రులు కదిలిండ్రు. ఇగో చూడండి, మంత్రి జూపల్లి సారు డైరెక్ట్ బస్సే నడిపియబట్టే. అన్నా చేయి అన్న, నువ్వు చేయి పెట్టకనా. చూసిరు కదా, మంచిగానే గేర్లు వేయబట్టే మంచిగానే నడపబట్టే. ఇక సార్కు గింతకు ముందేమన్నా అలవాటు ఉన్నదో ఏమో తెలియదు, కానీ మొత్తం మీద అయితే జబర్దస్త్ నడిపిండు మళ్ళా బస్సు. మరి గింతకి ఇప్పుడు సారు బస్సు ఎందుకు నడిపిండంటే చిన్నంబావి మండలంలో మహిళా సమైక్య బస్సును షురూ చేసిండు. ఇక బస్సు షురూ చేసినాక బస్సును నడిపిండు గిట్లా. చూసిరు కదా, బస్సు ముద్దుగానే నడపబట్టే. ఇక మంత్రి జూపల్లి సారు ముచ్చట గిట్లుంటే అల్లా కరీంనగర్ జిల్లాలో మొత్తం మీద అయితే 2 మంత్రులు బస్సులోనే ప్రయాణం చేసిండ్రు. మళ్ళా అగ్గో చూసిరు కదా, బస్సుల మంత్రి పొన్నం సారు, అట్లనే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సారు మంచిగా బస్సులో ప్రయాణం చేసుకుంటా అందరితోని ముచ్చట పెట్టబట్టే. ఇక అటెనక ఆర్టీసీని బలోపేతం చేస్తున్నాము, ప్రయాణికుల క్షేమమే మాకు లాభము అన్నట్టు మొత్తం మీద అయితే ఈ మాట చెప్పిండు మంత్రి పొన్నం సారు. బస్సుల సంఖ్యను పెంచడము, కొత్త రూట్లను వేయడము, స్థానికంగా ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా అనేక మార్గాల్లో బస్సులు నడిపే కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం. ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీ బస్సుల సంఖ్య 10,000 సంఖ్య దాటి ఇంకా ముందుకు పోతున్నటువంటి ప్రగతి వైపు దూసుకొని పోతా ఉన్నాం. మహిళలకు ఉచితంగా ఇవ్వడమే కాక మహిళా సంఘాలను యజమానులుగా చేసి దేశంలో చరిత్రలో మొదటిసారి మహిళా సంఘాల ద్వారా బస్సులను ఆర్టీసీలో నడుపుకొని
వాళ్లకు కిరాయిస్తున్నటువంటి ఏదైనా రాష్ట్రం ఉంది అంటే అది తెలంగాణ. విన్నారు కదా, సారు ముచ్చట ముద్దుగానే ఉన్నది కానీ జిల్లాలల్లా పల్లెలల్లా బస్సులు లేక చాలా మంది పబ్లిక్ మస్తు తిప్పలు పడుతున్నారు. జరా బస్సులు పెంచిండ్రి సారు అంటున్నారు. ఈ ముచ్చట ఎరికైనాక చాలా మంది ఇప్పుడు పిల్లల బడులు షురు అయిన సంబరం కంటే గల బడి ఫీజు కట్టాలనే రందే ఎక్కువైంది అవ్వయ్యలకు. గివ్వని బాధలు ఎందుకయ్యా, చక్కగా సర్కారు బడికి పంపిద్దాం అనుకుంటే ఈ పొద్దు రేపు అందరూ ప్రైవేటు బడులకు తోలుతున్నారు. మనం కూడా ప్రైవేటు బడికి తోలకపోతే ఆయనతో నాముషైతం అనుకొని మొత్తం మీద అందరూ ప్రైవేటు బడులకు పంపిస్తున్నారు. కానీ గిట్లా మండలానికి ఒక్క సర్కారు బడి ఉంటేనా ఈ లోకంలో ఒక్క ప్రైవేటు బడి కూడా అగుపియకుండొచ్చును. వారెవ్వ సర్కార్ బడినా లేకుంటే ప్రైవేటు బడినా ఈ బడిని చూసి అందరూ ముక్కు మీద ఏలేసుకునేటట్టు మొత్తం మీద అయితే తెలంగాణ పబ్లిక్ స్కూల్ను 6 రూట్లలో కట్టిపించిండు మళ్ళీ సీఎం సారు. చూసిరు కదా, ప్రైవేటు బడులల్లో ఏమేం సవలతులు ఉంటాయో గంతకంటే ఎక్కువనే సవలతులు ఉన్నాయి. గా లెక్కన కట్టిరు మళ్ళీ తెలంగాణ పబ్లిక్ స్కూల్ను. ఇక మొత్తం మీద అయితే సీఎం రేవంత్ రెడ్డి సారు గీయల్లా పొద్దుగల్ల 6 రూట్లకు చేరుకొని సర్కార్ బడిని షురూ చేసిండు గిట్లా. చూసిరు కదా, సకల సవలతులున్న సర్కార్ బడినైతే షురూ చేసిండు. ఇక అటెనక సర్కార్ బడిలో ఏమేం కట్టిర్రు ఎట్లెట్లున్నాయి అన్ని సవలతులు సారే తిరిగి చూసిండు గిట్లా. చూసిరు కదా, 1 నెంబర్ లైబ్రరీ, 1 నెంబర్ మ్యూజిక్ హాలు, 1 నెంబర్ ల్యాబ్లు గిట్లా అన్ని సవలతులు ఉన్నాయి. మళ్ళా ఇక అటెనక పిల్లల దగ్గరకు పోయి పిల్లలతోని గిట్లా ఫుట్బాల్ ఆడిండు. మీటింగ్ షురు అవుతుంది. మేకప్ చేసుకున్న తల్లు అందరినీ థ్యాంక్ యూ. అది థ్యాంక్ యూ. మెస్సీతో ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ ఆడిన దృశ్యం గుర్తొస్తోంది. కల్చర్ ప్రోగ్రాము స్క్రీన్ మీద తెర మీద ఆటలు చూద్దాం, వేదిక పైన పాటలు విందాం. అమ్మర బిడ్డ పిల్లలు సీఎం సారు మంచిగానే ఫుట్బాల్ ఆడబట్ట కదా. ఈ అటెనక మొత్తం మీద అయితే బ్రేక్ఫాస్ట్ పథకాన్ని షురూ చేసిండు. చూసిరు కదా, మంచిగా మురుసుకుంటా పిల్లలతోని ముచ్చట పెట్టుకుంటా తినబట్టే. ఇక గిట్లా పూరీలు తినుడే కాదు, సీఎం సారే దగ్గరుండి పూరీలు కూడా చేసిండు. మళ్ళా అగ్గో చూసిరు కదా, సీఎం సారు గుట్ట సందమామ లెక్కనే చేసిండు పూరిని. ఇక అటెనక పెద్ద మీటింగ్ ఉంటే గా పెద్ద మీటింగ్ లో పాలు పంచుకొని ఇక నేను కూడా సర్కార్ బడిలోనే చదివినా. మా పంతులు నేర్పిన తెలుగుతోని గీయల్లా గీ స్థాయిలో ఉన్నా. మీరు కూడా గట్లనే మంచిగా చదువుకోవాలి, ఈ దేశానికి మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలి అని చెప్పిండు. ఈ రోజు మనము పునరుద్ధరించడమే కాకుండా అద్భుతమైన ప్రయోగశాలలుగా మారుస్తున్నాం. ఇవాళ ఈ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నోళ్ళే, నేను కూడా ప్రభుత్వ పాఠశాలలనే చదువుకున్నా. మీలాగనే గ్రామీణ ప్రాంతంలో మాట ముక్కుసూటిగా సెటైర్ గట్టిగా మాట్లాడుతుండొచ్చును పవన్ కళ్యాణ్ సారు, పరమ భక్తుడు బంగ్లా గణేష్ సారు. కానీ మనసు మటుకు వెన్న. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారు, పరమ భక్తుడు బంగ్లా గణేష్ సారు నిజంగా ఎంత మంచోడంటే నిజంగా అంత మంచోడు. మళ్ళా గీయల్లా పవన్ కళ్యాణ్ సారు వరంగల్కు వస్తున్నాడు. పవన్ కళ్యాణ్ సారు అభిమాని అయినటువంటి నిరంజన్ అనే తమ్ముడిని పరామర్శిస్తున్నాడు అని చెప్పి మొత్తం మీద అయితే నేను కూడా ఏదో ఒక సాయం చేయాలి అని అనుకున్నాడేమో. అందుకే తమ్ముడు నిరంజన్ కు 5 లక్షల రూపాయల సాయం చేస్తున్నట్టు ప్రకటించిండు గిట్లా.
చూసిరు కదా నిరంజన్ అనే తమ్మునికి దవాఖాన ఖర్చులు అవుతాయి, గట్లనే గల ఇంటోలకు భారం తప్పుతుంది అని చెప్పి మొత్తం మీద అయితే సారు సాయం ప్రకటించబట్టే. ఇక గిట్ల సాయం ప్రకటించుడుతోని పవన్ కళ్యాణ్ సారు గుట్ట బంగ్లా గణేష్ సార్ను మస్తు మెచ్చుకున్నాడు. మళ్ళా 10వ క్లాస్ ఒడిచినాక 10 ఏళ్ళు అయినాక లేక దోస్తులు కలిస్తే మొత్తం ఎట్లుంటుంది, రచ్చ ఉంటుందిలే. మరి ఆ దేశం ఈ దేశం అన్ని దేశాల పెద్ద మనుషులు కలిస్తే ఎట్లుంటుందంటే ఇగో గిట్లుంటుంది. మళ్ళా పత్తేట జరిగే G7 సమ్మిట్కు ప్రపంచ దేశంలో ఉన్న అధ్యక్షులు ప్రధానమంత్రులు వచ్చిర్రు. ఇక మన ప్రధానమంత్రి మోడీ సార్ కూడా పోయిండు. ఇక ఏరే దేశాలతోని మొత్తం మీద అయితే ముచ్చట పెట్టిండు. ఇక దేశాల పెద్ద మనుషులతోని ప్రపంచం మొత్తం ఏఐ మయం కావాలి, అన్ని దేశాలు ఏఐతోని ముంగలుకోవాలి, గట్లనే పబ్లిక్కు ఎటువంటి తిప్పలు ఉండొద్దు. ఇంకొక పారి గీతా పైనట్టు పెట్రోల్కు డీజిల్కు ఎప్పుడు భారం కావద్దు అని చెప్పి చాలా ముచ్చట్లు మాట్లాడిరట. ఇక ట్రంప్ సారు మోడీ సారు మొత్తం మీద అయితే ఇద్దరు కూర్చొని అమెరికాకు నడుమ భారతదేశానికి నడుమ దోస్తాన్ని ఎట్లా నడవాలి, మరి పెట్రోల్ డీజిల్ సంగతి ఏంది, గట్లనే అమెరికాలో ఉన్నోళ్ళు భారతదేశ పొలం మీద దాడులు చేస్తున్నారు, మరి గిదేంది గీ పద్ధతి ఏంది అని చెప్పి మొత్తం మీద అయితే ఇద్దరు పెద్ద మనుషులు మంచిగా కూర్చొని ముచ్చట పెట్టిండ్రు. ఇక ఇద్దరు సమరాజ్యంగా మంచిగానే మాట్లాడిరు. కానీ గీయల్ల కేజ్రీవాల్ సార్ అయితే ఇగో గీ మాట చెప్పిండు. प्रधानमंत्री जी, आज आपकी फ्रांस में ट्रंप के साथ 1-to-1 मीटिंग है. ट्रंप को आज आप साफ शब्दों में बोल दीजिए, ट्रंप ने हमारे 3 भारतीयों की निर्मम हत्या कर दी मिसाइल दाग के. उनको साफ 140 करोड़ भारत के लोगों का संदेश दे दीजिए कि भारत के लोग बहुत नाराज हैं. भारत एक महान देश है, एक शक्तिशाली देश है. भारत इसे बिल्कुल बर्दाश्त नहीं करेगा. प्रधानमंत्री जी, 3 भारतीयों की ट्रंप ने मौत के घाट उतार दिया. 3 भारतीयों को आपने एक ट्वीट तक नहीं किया, आपने एक संदेश तक नहीं दिया, आपने उनकी आत्मा की शांति के लिए प्रार्थना तक नहीं की. हमें एक शक्तिशाली और बहादुर प्रधानमंत्री की जरूरत है. हमें कमजोर प्रधानमंत्री नहीं चाहिए, हमें चुप रहने वाला प्रधानमंत्री नहीं चाहिए. ఇన్నరు కదా మన దేశ సైనికులు 3 కాలం చేసిండ్రు. ఇక గాలను చంపినలు కూడా అమెరికోలే అని చెప్పి మొత్తం మీద అయితే అందరు అనుకుంటున్నాం మాట. మరి ఈ ముచ్చట మీద మాట్లాడాలి, ప్రధానమంత్రి అంటే మన దేశం కోసం గట్టిగా నిలబడాలి అని అనబట్టే. ఇక సార్ చెప్పినట్టు మోడీ సారు కూడా మొత్తం మీద అయితే బాగానే కోషిష్ చేస్తున్నాడు మన భారతదేశాన్ని బలంగా చేయనీకే. ఎంత చక్కగా చేసిన కుక్కతోక వంకరే అన్నట్టు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఇప్పటికి 12 ఏళ్ళు అయినాక లీడర్లకు నడుమ స్కీముల మీద లొల్లి లేదు, కానీ స్కాముల మీద అయితే లొల్లి గట్టిగానే అవుతున్నది. గిట్లా ఎక్కడిది లీడర్లకు నడుమ జబర్దస్త్ పంచాయతీ అవుతున్నది. అవును, మళ్ళా ఇప్పుడు బడులు షురు అయినాయి కదా. ఇక బడులల్లో పిల్లలకు పుస్తకాలు బట్టలు అవి ఇవి ఇస్తారు కదా. మొత్తం మీద అయితే గట్టిలా దగ్గర 2,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అని చెప్పి మొత్తం మీద అయితే హరీష్ రావు సారు అన్నాడు. గురుకుల పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలల్లో గా పిల్లలకు అన్నం పెట్టే కోడిగుడ్ల మీద ఉప్పు పప్పు మీద కూడా ఎవడన్నా పైసలు తింటారా, పాపం తగులుతుంది అన్న. 2,000 కోట్ల స్కామ్ జరిగింది అని నేను మీడియాలో మాట్లాడినా. మన కరీంనగర్ జిల్లా మంత్రులు మన జిల్లా పరువు తీస్తున్నారు. లక్ష్మణ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు నాకు ఛాలెంజ్ లేచిండ్రు. అరే నువ్వు 2,000 కోట్ల స్కామ్ అంటున్నావు, మేం కొన్నదే 680 కోట్లది అన్నారు. వాళ్ళకి నిజంగా వాళ్ళని చూస్తే నాకు జాలేస్తుంది. మీ డిపార్ట్మెంట్లో మీరు మంత్రులుగా ఉండి అసలు మీ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో మీకు తెలియని పరిస్థితుల్లో మీరున్నారు. ఇన్నరు కదా హరీష్ రావు సార్ అయితే గట్టిగానే మాట్లాడబట్టి. ఇక ఈ ముచ్చట మీద మంత్రి పొన్నం సారు అట్లనే అడ్లూరి లక్ష్మణ్ సారు మస్తు గరం అయ్యిండ్రు. ఏం మాట్లాడుతున్నావు, ఏం సంగతి, గా టెండర్ ఉన్నది 600 కోట్లు, ఇంకొకటి 500 కోట్లు, మరి 2,000 కోట్ల స్కామ్ ఎట్లయితుంది, ఏం సంగతి అని చెప్పి ఈ లెక్కన సవాల్ ఇసిరిండ్రు. ఏదైతే సెంట్రల్ ప్రొక్యూర్ జరిగిందో ఆ సెంట్రల్ ప్రొక్యూర్ సంబంధించిన ఫైల్ మొత్తం మా దగ్గరికి వచ్చింది. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఆ ఫైల్ మీద మేము సంతకం పెట్టినాం. బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా ప్రభాకర్ అన్న సంతకం పెట్టినారు. ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో 27 లక్షల మంది విద్యార్థులు గొప్పగా ఉండాలి, ఉన్నతమైన స్థాయిలో వాళ్ళకు షూస్ కానీ బట్టలు కానీ వాళ్ళకి బుక్స్ కానీ ఇంకా ఇతర సామాగ్రి ఉండాలని చెప్పి గొప్ప ఆలోచనతోని
సెంట్రల్ ప్రొక్యూర్ చేస్తే ఆ సెంట్రల్ ప్రొక్యూర్ యొక్క టెండర్ వాల్యూ 600 కోట్ల రూపాయలు, 683 కోట్ల రూపాయలు. అదేవిధంగా ప్రభుత్వ సంస్థలకు ఇచ్చినటువంటి ఏదైతే లిడి క్యాప్ కానీ మన చేనేతకు సంబంధించినవి కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి రంగ సంస్థలకు ఇచ్చినవి 500 కోట్ల రూపాయలు. ఇన్నరు కదా గిట్ల మంత్రులే కాదు ఎలా సీఎం సార్ కూడా మస్తుగానే గరం అయ్యిండు. మా మంత్రులు చెప్పారు మేము టెండర్లు పిలిచింది 685 కోట్లని. ఒక ఆయన చదువుకున్న ఆయన అంటాడు, మరి చదువుకున్నాడు కాబట్టి ఆయనకు గుండు కొట్టుకుంటే ఉన్నమతి పోయిందేమో నాకు తెలియదు, కానీ 3000 కోట్ల అవినీతి జరిగింది అంటాడు. చదువుకున్నోడు, చదువు రానోడు తాటి చెట్టు లెక్క పెరిగిండు. ఇబ్రాహీంపట్నం ఈదుల్లో పెరిగిన తాటి చెట్టు పెరిగినోడికి మతి లేదంటే నేను అర్థం చేసుకుంటా. చదువుకొని ఐపీఎస్ అయినోడు 687 కోట్ల టెండర్ పిలిస్తే 3000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణ చేస్తే ఇంకా అతన్ని ఏమనాలో నాకైతే అర్థమైతలేదు. అగ్గో ఇన్నరు కదా హరీష్ రావు సార్ను బగ్గనే అరుచుకోబట్టే తాటి చెట్టుతోని ఓల్జీ మరి తాటి చెట్టు అని నన్ను ఊకే ఎందుకు అంటున్నావు అని చెప్పి బాగా ఫీల్ అయినట్టున్నాడు హరీష్ రావు సారు. ఇగోకి ఎలా గిట్ల సమాధానం ఇచ్చిండు. పోతే ఇవాళ రేవంత్ రెడ్డి ఆడికెడుకో ఇబ్రాహీంపట్నంలో స్కూల్ ఇనాగ్రేషన్ పోయిండట. నేను ఇక్కడ కూర్చున్నాక అలా వస్తుంది, సోషల్ మీడియాలో వస్తుంది. ఏమంటుండు రేవంత్ రెడ్డి, ఇవాళ నన్ను ఇష్టం ఉన్నట్టు తిట్టిండాడు. ఇప్పుడు జనరల్ గా రాజకీయాలు మాట్లాడితే ఒక పొలిటికల్ పార్టీ కార్యకర్తలు ఉంటే మాట్లాడతాం, ప్రెస్ మీట్లు ఉంటే మాట్లాడతాం. ఈయన పోయింది దేనికి? స్కూల్ పిల్లల ప్రోగ్రాం. చిన్నపిల్లలు ఉన్నారు, స్కూల్ పిల్లలు ఉన్నారు. స్కూల్ పిల్లల దగ్గర పోతే ఏం చెప్పాలి మనం? అరే మంచిగా చదువుకోండి, డాక్టర్లు కాండ్రి, ఇంజనీర్లు కాండ్రి, ఫోన్లు వాడకుండ్రి, శ్రద్ధగా వినుండ్రి, స్కూల్ డుమ్మగొట్టకుండ్రి అని మంచి మాటలు చెప్పాలి కదా పిల్లలకు. ఆ పిల్లల ముంగట పోయి అడ్డగోలుగా మాట్లాడొచ్చిండి. ఇవాళ ఏమంటాడు? హరీష్ రావు తాటి చెట్టు లెక్క పెరిగిండు అట, నేనేదో ఈత చెట్టు లెక్క పెరిగిందట. ఇంకా పిల్లలకు నేను తాటి చెట్టు లెక్క పెరిగితే ఏం అవసరము, నేను ఈత చెట్టు లెక్క పెరిగితే ఏం అవసరము? చూసిరు కదా మొత్తం మీద అయితే గిట్లున్నది ఫైట్. మరి గీ పంచాయతీ ఏడు దాకా పోతుందో ఏమో తెలియదు కానీ ఇప్పుడైతే గిట్ల సాగుతున్నది. చూసిరు కదా ఎట్లున్నాయి మన జిగేల్ రాజా వార్తలు. జిగేలు ఉన్నాయిలే, చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. మళ్ళా రేపు గీ అలా కలుసుకుందాం. నమస్తే.